ఘటన తీవ్రంగా దిగ్భ్రాంతి చెందాము. ఈరోజు పాకిస్తాన్ పెట్టి పోషిస్తా ఉంది ఉగ్రవాదుల్ని. మరి అటువంటి దేశాన్ని ఈరోజు ఎవరు కూడా సహకరించడం లేదు. మన సింధు నది నీళ్లు కూడా తాత్కాలికంగా ఆపారు. ఆ నీళ్లు కనుక ఆపినట్టయితే ఎడారిగా మారిపోతుంది వాళ్ళ పాకిస్తాన్. మరి ఉగ్రవాదులు కూడా అక్కడ వచ్చి నిర్దాక్షిణంగా 25 మందిని చంపి ఒక 20 మందిని గాయపరిచి హిందువుల ముస్లిం అని కాల్చి చంపారు. మరి దీన్ని పరిగణలోకి ఎలా తీసుకోవాలి అంటే మనం హిందువులు ముస్లింలు ఇక్కడ అన్నదమ్ములుగా మెరుగుతున్నాం కాబట్టి ఏదో కుట్ర పన్నాలని చేశారా, లేకుంటే నిజంగా ఉగ్రవాదులు అలా చేశారా, ఎందుకు చేశారనే కోణాల్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తాం. ఏది ఏమైనా మన సెక్యులరిజం దేశం అంది, అందరూ మనము అన్ని కులాలు కలిసి అన్నదమ్ములుగా మెలిచే దేశం ఏదైనా ఒకటి ఉందంటే ప్రపంచ దేశంలో ఈరోజు భారతదేశం ఒకటే. అందరికీ స్వేచ్ఛంగా మరి అందరికీ భద్రత ఉంది అంటే ఏదైనా దేశం ఉందంటే ఈరోజు ఒక భారతదేశం తప్ప వేరే దేశాలు ఎక్కడ లేదని కూడా మీకు అర్థం చెప్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉగ్రవాదులను మట్టి పెట్టడానికి అప్పుడే ఇండియన్ ఆర్మీ కూడా బయలుదేరింది. 2-3 కాల్చిపడేశారు. మాకు తెలిసినంత ఇంకా మిగతా రోజులు కూడా కట్టుదిట్టంగా చేస్తుంది. ఎందుకంటే నీవు ఆర్మీ మీద పోతావో అది వేరే, లేకపోతే దేశం మీదకి వస్తావో అది వేరే. పర్యాటకులు వాళ్ళు ఏం చేశారు, దాదాపు అక్కడ బెహల్గాం అనేది ఒక స్విట్జర్లాండ్, మినీ స్విట్జర్లాండ్ లాంటిది. మరి అక్కడ ఒక కొండ మీద చుట్టూ చెట్లు ఉంటాయి. అక్కడ కాలినడక ద్వారా పోవాలి, లేకుంటే ఏ హెలికాప్టర్ ద్వారా పోవాలి, లేకుంటే గుర్రం ద్వారా పోవాలి. మరి అటువంటి స్థలంలో వచ్చి పారిపోమంటే కూడా ఎక్కడ పారిపోతారు, ఎక్కడ పారిపోతారు, ఎలా పారిపోతారు? మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మళ్ళీ నువ్వు కాల్చిపడేస్తే ఏమంటారు? ఇంత నిర్దక్షిణంగా కాల్చిపడేసారు కాబట్టి వాళ్ళందరినీ మట్టి పట్టి ప్రభుత్వం ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాడు. ఆయన సేవలు ఇంతవరకు గుంటకంలో చేశాడు. ఇప్పుడు మన దగ్గర వచ్చాడు. పార్టీ ఆదేశం మేరకు మనం కూడా ఆయన సేవలు ఉపయోగించుకుంటాం. ఆయన ఉద్దేశం 6 మండలాల్లో తిరుగుదామని, మంచి ఉద్దేశమే. అయితే ఈ ఎండలకి తట్టుకుని తిరిగేది కాక మహానాడు అయిన తర్వాత అన్ని మండలాల లీడర్లు, అన్ని మండలాల మండల కన్వీనర్లు మన నారాయణతో సహా 6 మండలాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మీకు అందరికీ ఎందుకంటే వైసీపీ కూడా వస్తారా, రండి, వాళ్ళకి 10 వేలు ఇవ్వడం లేదు మేము. అలాగే మన పార్టీలో కొన్ని ఓటు దొరుకుతుంటే అందరూ కలవండి. మనం పార్టీని బలోపేతం చేసి ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకపక్షంగా 6 ఎంపీలు 6 జడ్పీటీసీలు కూడా మనం గెలవాలని కూడా మీకు అందరూ తెలుసుకుంటారు. అదేవిధంగా కొంతమంది మనకి ఇంకా పార్టీ ఏమి ఇవ్వలేదు, మనకు పెన్షన్ రాలేదు, మనకు అది రాలేదు, ఖజానా ఖాళీ పెట్టిపోయాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళు 3 నెలలు జీతం ఇస్తే మేము నెల 1వ తారీఖే జీతం ఇస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ అయితే రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ ఇస్తున్నాం. ఈ భర్త చనిపోయిన కూడా రేపు 1వ తారీఖు మే, లేకపోతే జూన్ 1వ తారీఖు వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా జూన్ నుంచి అమ్మ దివేన, అమ్మ ఒడి ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. మరి ఇలాంటప్పుడు మనం కోరుకు ఉండాలి. ఎందుకంటే ఖజానా పెట్టి అనేది ఖాళీ పెట్టిపోయిన మహానుభావుడు. మరి ఇవన్నీ చేస్తూ మొన్ననే మా సోదరుడు విపక్ష గారు వచ్చారు. ఆయనకి కూటమి ప్రభుత్వం చంపేస్తుంది అంటారు. కూటమి ప్రభుత్వం చెప్పలేదు. దురదృష్టవశాత్తు జరిగిన పరిణామం అది. మనం కూడా బాధించాం. మరి అదేవిధంగా 5 లక్షలు ఆయన ఏదో ఇచ్చాడని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరికి ఇవ్వాలి 5 లక్షలు? చనిపోయిన భార్యకి ఇవ్వాలి. మళ్ళీ చనిపోయిన వాళ్ళ తల్లికి ఇస్తే మరి అది ఎంతవరకు సమంజసమని మీ ద్వారా ఆయన అడుగుతున్నాం.